నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు సీజే ధర్మాసనం స్టే. తుది తీర్పునకు లోబడి నియామకాలను చేపట్టొచ్చని ఉత్తర్వులు. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. పత్రికల్లోని వార్తల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారని ఆగ్రహం. రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. దసరా బోనస్ గా 1865 కోట్లు ప్రకటన. హింసాత్మకంగా మారిన లద్దాఖ్ లో యువత ఆందోళన. ఘర్షణల్లో 4 మృతి, 30 మందికి గాయాలు. వేర్వేరు స్థాయిల్లో భారత్ అమెరికాల మధ్య చర్చలు. వాణిజ్యేతర చర్చలు జరుగుతున్నాయన్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు. ఊరువాడ సందడిగా ఆడిపాడుతున్న మహిళలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం. గ్రూప్ 1 విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి హైకోర్టు ఊరట కల్పించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నియామక ప్రక్రియ చేపట్టవచ్చని, తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని, 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ చేసిన అప్పీల్పై హైకోర్టు విచారించింది. టీజీపీఎస్సీతో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారి పట్ల పక్షపాతం చూపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. 2011లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారని, ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు, గందరగోళం నేపథ్యంలో 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకాలు చేపడితే సింగిల్ బెంచ్ ప్రక్రియను రద్దు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. మెయిన్స్ పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని, 8 నెలల్లోపు చేయకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలున్నాయని, గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించిన ప్రశ్నాపత్రాలేమైనా లీక్ అయ్యాయా, పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ ఏమైనా జరిగిందా అని ఏజీని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటి ఘటనలేమైనా చోటు చేసుకున్నాయా అని అడ్వకేట్ జనరల్ ను అడిగారు. వీటికి ఎలాంటి ఆధారాలు లేవని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఏపీలో నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లోనూ తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారన్న ఏజీ, కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు మరుగుదొడ్లు లేనందునే ఆ 2 కేంద్రాల్లో కేవలం మహిళలకు మాత్రమే కేటాయించారన్నారు. దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు సమీపంలో ఉన్న కేంద్రాలు కేటాయించారని వాదించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని సైతం తప్పుపట్టారన్న ఏజీ సుదర్శన్ రెడ్డి, హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని అన్నారు. 6 ఆరోపణల ఆధారంగా సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిందన్న ఏజీ, కానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయారని వాదించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీకి ప్రత్యేక రూల్స్ ఉంటాయన్న అడ్వకేట్ జనరల్, వాటి ప్రకారమే నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఉంటుందని వాదించారు. కమిషన్ రూల్స్ ను ఉల్లంఘించినట్లు ఏమైనా ఆధారాలున్నాయా అని సీజే ప్రశ్నించగా, కమిషన్ ఎక్కడా రూల్స్ ను ఉల్లంఘించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మూల్యాంకనంలో టీజీపీఎస్సీ నిబంధనలు ఉల్లంఘించిందని ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాది సురేందర్ రావు వాదించారు. పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందన్న మరో న్యాయవాది రచనారెడ్డి, పక్కపక్కనే కూర్చున్న అభ్యర్థులకు ఒకే తరహా మార్కులు రావడమే ఇందుకు నిదర్శనమని వాదించారు. సింగిల్ బెంచ్ కు టీజీపీఎస్సీ సీల్డ్ కవర్ సమర్పించిందని, అందులోనే ఈ మార్కుల వివరాలున్నాయని రచనారెడ్డి అన్నారు. అభ్యర్థుల సంఖ్య విషయంలోనూ టీజీపీఎస్సీ పారదర్శకత లోపించిందని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలకు అనుమతి ఇచ్చింది. అయితే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు రాతపూర్వక వాదనలు సమర్పించాలని టీజీపీఎస్సీతో పాటు ఇరువైపుల న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ ర్యాంకింగ్ లిస్టు ఏదైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా
రిట్ అపీల్లో డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్పారంటే ఇది సస్పెండ్ చేస్తున్నామంటే పూర్తిగా దాన్ని నిలిపివేశారు. నౌ ది ప్రక్రియ ఏదైతే ఉందో 563 క్యాండిడేట్స్కి ప్రక్రియ ప్రొసీడ్ అవుతుంది. పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, బట్ ఇచ్చినా కానీ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దీస్ ఆల్ రిట్ అపీల్స్. నియర్లీ 6 to 8 రిట్ అపీల్స్ ఫైల్ చేశారు. లేదు, ఇంకా రీవాల్యుయేషన్ ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ కోర్ట్ జడ్జ్ ఇస్ సస్పెండెడ్. సో ఇట్స్ kept in abeyance. So other process will takes place. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దేని ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇందుకు ఉత్తర్వులు జారీ చేసే యత్నాల్లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తే 50% రిజర్వేషన్లు దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285Aను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి శాసనసభ తీర్మానించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను ఆధారంగా చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. బీసీలపై కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ బీసీ నేతలు ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నా వాటిని నీరుగారుస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ద్రోహం చేస్తున్నది. ఒకవైపు ఎన్నికలు జరుపుతున్నట్టు మరొక వైపు కొందరిని కోర్టుకు ప్రోత్సహించి నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పేరిట దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, అనేక పార్టీల మద్దతు ఉన్నది కాబట్టి ఒత్తిడి తీసుకురండి, మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తాం అనేటువంటి మాట మాట్లాడితే, ఈ మధ్య కాలంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా బీసీ ఈ బిల్లుల విషయంలో ఆయన ఢిల్లీలో మాట్లాడింది లేదు. వారి పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు. ఏ ఆశయంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవన్నీ ప్రజాప్రభుత్వంలో నెరవేర్చుకుంటున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో 93,50,000తో నిర్మించిన మహిళా భవన్ను మంత్రులు ప్రారంభించారు. సుమారు 30 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలనలో మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో భాగస్వాములను చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. తమ పర విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన పంచాయతీ జరిగింది. తెలంగాణలో హైదరాబాద్కి అన్యాయం జరిగింది, జిల్లాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలుగా మాటలకి పరిమితమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆచరణలో భాగంగా కడుతా ఉన్నాం, జరుగుతోంది పని అనడానికి నిదర్శనం ఈ రోజు ఇక్కడటువంటి నిర్మాణమైనటువంటి మహిళా భవనమే సాక్ష్యమనే మాట మనం చెప్తాం. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మహిళలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఎక్కడ అడిగితే మహిళలు అక్కడ వాళ్లకు బ్యాంకర్స్ వచ్చి లైన్ కడుతున్నారు. మహిళా సంఘం అంటే ఎంత లోనైనా ఇస్తా ఉన్నారు. అది మహిళలు సాధించిన నమ్మకం, విశ్వాసం, మీ వెనుక ప్రభుత్వం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక్కొక్కరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం సాధించేటువంటి విజయం. చేతిలో 4 రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మ గౌరవం కూడా దొరుకుతుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సిబ్బంది పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయిల్ ఫెడ్ పనితీరు నిర్వహణ, ఉద్యోగుల హాజరు, రైతులకు అందిస్తున్న సేవలపై ఆయిల్ ఫెడ్ ఎండీ శంకరయ్యతో మంత్రి చర్చించారు. 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడటంతోనే హైదరాబాద్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించారు. షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో పెండింగ్ పనులతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. యూసఫ్గూడ డివిజన్లో ముంపుకు గురైన కాలనీలను హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి పరిశీలించారు. కృష్ణానగర్లోనూ పర్యటించిన మంత్రులు భవిష్యత్తులో వరద నివారణ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుతున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా సహచార మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్షం వాటర్ కూడా ఎన్నుకోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఎన్షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పార్టీలో చేరిన కరీంనగర్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు చెందిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కోసం రోడ్డెక్కిన రైతులను పోలీసులతో కొట్టిస్తున్నారని ఆక్షేపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హామీలు ఇవ్వడం, వాటిని గాలి కొదలడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసులతో దెబ్బలు తినుడు యూరియా కోసం పోయి. రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఇది రైతులను పొట్టు పోలీసులు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు, కిసాన్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్నారు. ఏం నరికిరల్లా? ఇంకో పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం. బడిదే శాత కాదు, ఒక గుడిగట్టే శాత కాదు, కొన్ని ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికొచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక ట్రిపుల్ ఐటీయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం అక్కడికి పోయి కుదురు. మళ్ళీ సామాజిక తెలంగాణ లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో పలువురు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఉద్యమ శక్తుల పునరేకీకరణ జరుగుతోందని, త్వరలో అన్ని జిల్లాల నుంచి చేరికలు ఉంటాయని కవిత స్పష్టం చేశారు. ఇవాళ మన ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, సామాజిక తెలంగాణను సాధించుకోవాలి. అనేక మంది ఉద్యమకారులు, కళాకారులు చాలా పెద్ద ఎత్తున అక్క మరి మీరు అందరూ హెల్ప్ చేయాలి, మాకు కొట్లాడాలి అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా వారి పక్షాన్ని నిలుస్తామని చెప్తున్నాం. అందరికన్నా ముఖ్యమైనది ఏంటంటే పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చినటువంటి వారందరికీ కూడా సంస్థలో మంచి సముచితమైనటువంటి స్థానాలు తప్పకుండా ఇస్తాం. ఇక్కడ ఉండేటటువంటి పాత నాయకత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకుంటాం. అందరికీ సముచితమైనటువంటి స్థానాన్ని కూడా కల్పించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, హైదరాబాద్ మల్కాజ్గిరిలో మార్గదర్శి చిట్స్ 125వ బ్రాంచ్ ఏర్పాటైంది. జైన్స్ బాలాజీ బిగ్ టౌన్ లో నూతన శాఖను రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో దివంగత రామోజీరావు మనవడు సుజయ్, మార్గదర్శి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసిన శైలజ కిరణ్ దంపతులు అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 125వ శాఖలో చిట్ వేసిన వారికి ఎండీ శైలజ కిరణ్ చేతుల మీదుగా రసీదులను అందించారు. చిట్స్ అత్యవసర సమయంలో ఆదుకుంటాయని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ తెలిపారు. తరతరాలుగా మార్గదర్శి నమ్మకమైన సేవలు అందిస్తోందని శైలజ కిరణ్ వెల్లడించారు. 1962లో చిన్నగా స్టార్ట్ అయిన ఈ సంస్థ ఈ రోజున శాఖోపశాఖలుగా విస్తరించి 60 లక్షల మందికి పైగా ఈ 60 సంవత్సరాలు పైబడిన సంస్థ సేవలు అందిస్తూ పలు రకాలుగా ప్రజలకి ఉపయోగపడుతూ పర్సనల్ నీడ్స్ కోసం అయితేనేమి, వ్యాపార సంస్థల్లో వాళ్ళకి అవసరమైన పెట్టుబడుల కోసం అయితేనేమి, అనుకోని అవసరాలకి ఒక ఎమర్జెన్సీ ఫండ్గా, ఒక కంటింజెన్సీ ఫండ్గా, చిట్ ఫండ్స్ ఒక ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాగా ప్రజలను ఆదుకుంటున్నాయి. మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇవాళ ₹1,00,00,000 అనేది చాలా అవసరాలకి కావాలి. వాళ్ళు కూడా 10 లక్షల నుంచి 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 చిట్స్లో మధ్యతరగతి కుటుంబాలు కూడా సేవ్ చేసుకోగలుగుతున్నాయి చిట్ ఫండ్స్ ద్వారా. అండ్ మార్గదర్శి ఇట్ హ్యాస్ విత్స్టూడ్ ద టైమ్స్, the test of times. It has built the credibility over years. ఎటువంటి అవాంతరాలనైనా తట్టుకుని నిలబడిన సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్. నిబద్ధతకు మారుపేరు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎథికల్గా, లాఫుల్గానే నడుస్తుంది ఎల్లప్పుడూ. ఇది చైర్మన్ గారు రామోజీరావు గారు మాకు అణువణువున నింపిన విలువలు. సో వాటితోనే ముందుకు సాగుతూ వెళ్తాం. చాలామంది 3 తరాలు కూడా మార్గదర్శితో అనుబంధం పెంచుకుని వాళ్ళకి భాగ్యదర్శనానికి మార్గదర్శకం చేస్తూ ఉంది. సో ఇదే దారిలో ఇంకా చాలా కుటుంబాలు మార్గదర్శి ద్వారా అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలతో. సో కరెక్ట్ టైంకి డబ్బులు ఇస్తారు. మనం చిట్టి పాడినా కానీ, ఆక్షన్స్లో జిమిక్స్ కానీ అలాగని నేను ఎప్పుడు చూడలేదు. నేను ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఈ పలానా ఇంత అని చెప్పేస్తాను తప్ప నేను ఆక్షన్స్లోకి వచ్చింది కూడా 1-2 టైమ్స్. దిల్షుక్ నగర్ బ్రాంచ్ నుంచి కూడా ఉన్నాను. శర్మ గారు కూడా అప్పటి నుంచి మేము చిన్నవాళ్ళ, ఆయన చాలా పెద్ద ఆయన. అప్పటి నుంచి మేము పిల్లలు మమ్మల్ని ఇప్పటికి కూడా ఎలా ఉన్నాం అన్నారు. అలా రిలేషన్షిప్ మార్గదర్శితో బాగుందండి. మార్గదర్శి అంటే మార్గదర్శకత్వం లాగానేనండి. 25 ఇయర్స్ నుంచి వేస్తున్నానండి. కానీ ఏ రోజు కూడా లేటు కాలేదు, అంతకన్నా ముందే ఇచ్చేశారు. ఎవ్రీ స్టాఫ్ మెంబర్ కూడా అందరూ చాలా హెల్ప్ చేసేవాళ్ళండి. ఈ డబ్బు కూడా చాలా మంచిగా యూజ్ అవుద్దండి, మ్యారేజెస్కి, చదువుకి, అన్నిటికీ కూడా. మా సన్ కూడా గ్యాస్ట్రోఎంటాలజీ క్యాన్సర్స్ అండి, అమెరికాలో. అంతా హెల్ప్ చేసి పంపించారు. ఎంప్లాయీస్ అయినా సరే మీరేమి అధైర్యపడకండి అని. మ్యారేజెస్లో కూడా, ఎవ్రీథింగ్లో కూడా ఈ మనీ చాలా మంచి పర్పస్కి యూజ్ అయిందండి. ఈ 125 సందర్భంగా నా ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నాను అందరి స్టాఫ్ మెంబర్స్ అందరికీ. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్లో యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 4 మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లేహ్ జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడకూడకుండా ఆంక్షలు పెట్టింది. అనుమతి లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టడానికి వీల్లేదని లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ రోమిల్ సింగ్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 4 మృతి చెందాలని నిరసనకారులు ఆరోపించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డెక్కారు. వందలాది యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఓ పోలీసు వాహనాన్ని తగలబెట్టారు. చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు. పలువురు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. అటు లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు. హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని యువతకు పిలుపునిచ్చారు. రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు అందించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ PLBకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు భేటీ అనంతరం కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
1865 కోట్ల రూపాయలను PLB కింద అందించనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. భారత నౌకా నిర్మాణం, సముద్ర పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 69,725 కోట్లతో ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇది దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేసి సాంకేతిక సామర్థ్యాలు, నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పటిష్టమైన సముద్ర మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఉపయోగపడుతుందన్నారు. అటు బీహార్ ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీహార్లో 2,192 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్కు ఆమోదం ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. భక్తియార్పూర్, రాజగిర్, తిలయ్య రైల్వే లైన్కు పచ్చజెండా ఊపినట్లు చెప్పారు. బీహార్లో 3,822 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 30 మందిపై 64 లక్షల రూపాయల రివార్డు ఉందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. మావోయిస్టు భావజాలంపై వ్యతిరేకతతో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాజ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో 17 ఏళ్ల బాలుడు సహా 2 మైనర్లు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 1,113 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. వారిలో 297 మందిపై రివార్డులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. లొంగిపోయిన వారందరికీ 50,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ విధానం ప్రకారం మరికొంత నగదు కూడా వారికి వస్తుందని తెలిపారు. సంస్థాగత మిలిటరీ వ్యవహారాలు పర్యవేక్షించే 2 సీనియర్ నాయకులు నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యేతర చర్చలు వేర్వేరు స్థాయిలో జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అమెరికా వెళ్లిన భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ బృందం అగ్రరాజ్య ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. గోయల్ బృందంలో వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సహా సీనియర్ అధికారులు ఉన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లిచ్ ఇటీవల భారత పర్యటనలో నిర్వహించిన చర్చలకు కొనసాగింపుగా అమెరికాలో అగ్రరాజ్య వాణిజ్య మంత్రితో పీయూష్ గోయల్ చర్చలు జరిపారు. గోయల్ బృందం ఈ వారాంతంలో తిరిగి భారత్ చేరుకుంటుందని సదరు అధికారి చెప్పారు. తిరుమలేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవాద్యాలు, వేద మంత్రాల మధ్య ధ్వజారోహణం జరిగింది. 3,000,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ అర్చకులు గరుడ పటాన్ని ఎగురవేశారు. తిరుమల శ్రీవారికి విశాఖ భక్తులు 3,86,00,000 రూపాయల విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని బహూకరించారు. హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్రావు దంపతులు 3 కేజీల 860 గ్రాముల బరువుతో వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని తయారు చేయించారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఆ కానుకను అందజేశారు. దాతలను టీటీడీ బోర్డు సభ్యుడు వనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారం సన్మానించగా బీఆర్ నాయుడు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. $6 feet